క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు అని నామముల కన్నా హెచ్చైన నామం కలిగిన ప్రభువు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియ ప్రేక్షకులు, మరి ఒకసారి ఈ దినం మీ మధ్యకు రావడానికి, ఈ యొక్క క్లుప్త సందేశాన్ని మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి మంగళవారం ఉదయం 6:30 నుంచి మేబీ 6:45 15 minutes ఆ యొక్క క్లుప్త సందేశము మరి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచూ ఉంటుంది. సమయం ఉంటే మీరు వినొచ్చు, లేదా యూట్యూబ్లో కూడా ఉంటుంది, కాబట్టి ఎప్పుడైనా వినొచ్చు. కానీ కొన్నిసార్లు ఇవి ఉదయముననే మనం వినడమును బట్టి, వారంలో ఒకసారి వినడమును బట్టి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క క్లుప్త సందేశం ద్వారా బలపరచబడతా ఉంటే, మేము బలపరచబడ్డామని ఒక చిన్న మీరు మాట దాంట్లో రాస్తే ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉండి, ఇది మరి ఒక టైటిల్తో ఈ 2026లో మరొక టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటున్నాను. రాజ్యము, కింగ్డమ్, రాజ్యము అన్న మాట మీద ఇది చిన్న క్లుప్త సందేశాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. పూర్వకాలంలో అనేక రాజ్యాలు ఉండేటివి అని కూడా మన దేశంలోనే, భారతదేశంలోనే అనేక రాజ్యాలు, అవన్నీ మనం తీసుకోవటం లేదు పేర్లు, అనేక రాజ్యాలు ఉండేది. కానీ ఆ రాజ్యాలన్నీ ఇహలోక సంబంధమైన రాజ్యాలుగా వారు అనేక రకములైన రాజులు పరిపాలించారు. ప్రపంచంలో రాజులు అనేవారు పరిపాలించారు. ప్రిన్స్ అని కొంతమందిని అంటూ ఉంటారు. ఏదేమైనా మరి ఏదైనా మనం రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాము. చాలా రాజ్యాలు వచ్చేసాయి, చాలా రాజ్యాలు గతించాయి. కింగ్డమ్స్ హ్యావ్ కమ్ అండ్ కింగ్డమ్స్ హ్యావ్ డిసపియర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, దినం నేను ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని గురించి, నిరంతరము ఉండే రాజ్యం, యుగ యుగములు ఉండే రాజ్యం, సంతోషకరమైన రాజ్యం, ఆనందకరమైన రాజ్యం, దేవుని దగ్గర దేవుడు ఉండే రాజ్యాన్ని గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మత్తయి సువార్తలో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి పాత నిబంధన, కొత్త నిబంధన, మరి ముఖ్యంగా ఈ యొక్క కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్తలో మీకు వీలైతే చక్కగా చదువుకోండి. ఇందుకని రాకముందర ఒక గృహాన్ని నేను దర్శించాను. ఆయన అంటూ ఉన్నారు, ఏ విధంగానైనా అయ్యగారు, ఏ విధంగానైనా ఈ గృహాన్ని ఈ యొక్క సంవత్సరం నేను బైబిల్ అంతా చదవాలనుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు నేను యోబు గ్రంథం దాకా వచ్చాను, అది గడిచిన సంవత్సరం మొదలు పెట్టాను. బైబిల్ అంతా చదవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగి ఉంటుంది, ఏ విధంగా చదువుకోవాలి అన్నది. ఏదేమైనా పరిశుద్ధ గ్రంథంలో ఉండే లేఖనాలు చదివితే అనేకమైన విషయాలు మనం గ్రహించగలుగుతాం. సో ఈ మత్తయి సువార్త, మొదటి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిని గురించి కూడా లిఖితం చేయబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క సువార్తను గురించి మొదలైనట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్తలో చూస్తే ఆయన పుట్టుక గురించి కూడా తెలియచేయబడినట్టు మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు ఏం చేశాడంటే ఆదిలోనికి ఆయన వెళ్ళాడు, ఆది నుంచి ఉన్న దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేయి. మత్తయి సువార్త 25వ అధ్యాయములో 31వ వచనం నుంచి 34వ వచనం దాకా మనం చూస్తే రాజ్యాన్ని గురించి, లేదా మనం ఒకవేళ చూస్తే కొత్త నిబంధనలో 155 సార్లు 155 times పరిశుద్ధుడైన దేవుడు దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని అని రాయబడింది. ఈ లోకంలో ఉండే రాజ్యాలకు పేర్లు ఉండొచ్చు, పలానా రాజు పరిపాలించాడు, పలానా రాజు పరిపాలించాడని. కానీ పరమందుంటున్న ఆ రాజ్యం పరలోక రాజ్యము అన్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో కూడా చెప్పబడడం మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆ రాజ్యాన్ని గురించిన విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్న టైం దొరికితే ఒక 10 minutes లేదా ఒక 12 minutes మీరు ఇవ్వగలిగితే ఆ రాజ్యాన్ని గురించి మీరు కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఉండే పరిచయపోయే రాజ్యాలు ఇవన్నీ, బట్ ఆ కింగ్డమ్, పరలోకమందున్న రాజ్యం, పరలోక రాజ్యం అని దేని గురించి అయితే ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కేవలం ఈ మత్తయి సువార్తలోనే దాదాపు ఒక 55
టైమ్స్ ఈ యొక్క పరలోక రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న దాని గురించి ప్రస్తావన యేసు ప్రభు చేసినట్లు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని రాజ్యము అని అక్కడ పిలువబడినట్టు కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఈ యొక్క 31వ వచనం నుంచి ఒకవేళ 34వ వచనం వరకు మనం చూస్తే 34వ వచనంలో ఈ విధంగా, ఆ వచనం ఒక్కటే నేను చదువుతాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. జాగ్రత్తగా వినండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించును. మొదటి నుండి అన్న మొదలుకొని అంటే భూమి పునాదులు వేయబడకముందే ఈ రాజ్యము ఉంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈ రాజ్యము నా రాజ్యము అయినా ఇది మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. దో ఇట్ బిలాంగ్స్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆ మహాగణుడైన ప్రభువుకు చెందినదైనా ఆ రాజ్యం నా కొరకు కాదు, నేను మీ కొరకు ఏర్పాటు చేసి ఉంచాను అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది అక్కడ. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనిడి. ప్రియ ప్రేక్షకులు, ఈ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి అంటే, ఒకవేళ నీ ఒక సైకిల్ సింపుల్గా కలిగి ఉండాలంటే నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి, నువ్వు దాన్ని ఓన్ చేసుకోవాలి. అప్పుడే నాది అని నీవు చెప్పగలుగుతావు. అదే విధానంలో ప్రభు అంటున్నాడు, ఈ రాజ్యము మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము, మీరు స్వతంత్రించుకొనుడి అని ఆ ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆ రాజ్యములో ఏమి ఉంటాయనేది కూడా, కేవలం రాజ్యము అంటే రాజ్యములో నివాసాలు ఉంటాయి, రాజ్యములో చక్కని వీధులు ఉంటాయి, అనేకమైనవి ఆ రాజ్యములో ఉంటాయి. కానీ పరసంబంధమైన రాజ్యములో, పరలోకంలో దేవుడట ఆయనే మన యొక్క నివాసాలను ఆయన సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఇదిగో నేను ఈ రాజ్యము మీ కొరకు సిద్ధపరిచాను, ఆ రాజ్యంలో నివాసాలు మీ కొరకు నేను నివాసములను ఏర్పరచాను, లేని ఎడల మీకు చెప్పుదును, నేను వెళ్ళి మీ నివాసములను ప్రియ ప్రేక్షకులు, ఈ రాజ్యము ఆయనకు సంబంధించిన మన నివాసాలను ఆ రాజ్యంలో పెట్టారు. ఈ భూమి మీద ఒకవేళ నీకు గృహం, సొంత గృహం లేదేమో, లేదా ఒక బెడ్రూమ్ అనేది, లేదా ఒక 3 బెడ్రూమ్ అనేది, సింగిల్ బెడ్రూమ్ అనేది అది నీకు లేదేమో, నిరుత్సాహపడద్దు. ప్రభు అంటా ఉన్నాడు, నా రాజ్యములో అనేక నివాసములు కలవు. ఈ భూమి మీద ఉండే రాజ్యాలే కావచ్చు, ఈ భూమి మీద ఉండే నివాసాలే కావచ్చు, ఇవన్నీ మానవుని ద్వారా ఏర్పాటు చేయబడినవిగా ఉంటా ఉన్నాయి. అవి శిథిలమైపోయేవిగా. హైదరాబాద్ పట్టణంలో గోల్కొండ ఫోర్ట్ అని ఉంది. ఆ కాలంలో ఆ రాజులు జీవించినప్పుడు వారు కోటలు కట్టుకున్నారు, వారి గృహాలు కట్టుకున్నారు. ఆ కట్టుకున్నవి అవి శిథిలమైపోయినవిగా ఉంటున్నాయని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటా ఉన్నది. కానీ పరసంబంధమైన రాజ్యము, పరలోక రాజ్యములో అంట నివాసాలు మానవుని ద్వారా కట్టబడిన నివాసాలు కాదండోయ్, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన నివాసములు మనకు ఉన్నాయి అన్న విషయాన్ని టైం దొరికితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ మీరు చూస్తే, నేను మీ నివాసములను సిద్ధపరుస్తున్నానని అపోజిట్ పౌలట ఆయన ఒక మరి కొరింథీ అనే సంఘానికి రాస్తూ 2 పత్రికలు రాశారు వారికి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలలో ఒకవేళ మనం చూస్తే, దేవుని చేత కట్టబడిన నివాసము అన్న మాట. ఈ నివాసాలు మానవుడు కట్టిన నివాసాలు.
పరమందుంటున్న నివాసాలు దేవుని చేత కట్టబడిన నివాసము ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆయన నివాసాలు ఏర్పాటు చేశాడు. ఆ నివాసం నీవు కూడా కలిగి ఉండాలి అంటే ఒక పుస్తకంలో పేర్లు రాసి లిఖితాం. ఈ మధ్యనే చాలామందికి డబుల్ బెడ్రూమ్స్ అని వారికి ఇచ్చారు. వారి పేర్లు లిఖితమే. ఫలానా ఆయన పేరు జోసెఫ్, ఆయనకు ఫలానా నంబర్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది అని రాసి ఉంటా ఉంది. కానీ ఈ పరలోక సంబంధమైన రాజ్యంలో నీ నివాసం నా నివాసము ఉండాలి అంటే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు, యోహాను సువార్త రాసిన భక్తుడు యోహాను పత్రిక రాస్తూ, ప్రకటన గ్రంథం రాస్తూ దానిలో రాశారు, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథములో లిఖితమై ఉన్నాయో వారే ఆ నివాసములను, ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను 14:2 అంటాడు, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు చెప్పుదును అంటున్నాయి. దేర్ ఆర్ కౌంట్లెస్ ఆఫ్ హోమ్స్. ఒక ప్రక్క రాజ్యం గురించి మాట్లాడుతున్నాను, రాజ్యంలో ఉండే నివాసాలను గురించి కూడా మాట్లాడుతున్నాను. పరసంబంధమైన రాజ్యము కాబట్టి దాన్ని పరలోక రాజ్యము. ఆ రాజ్యములో ఎప్పటి నుంచి ఉందంటే యుగ యుగముల నుంచి ఆ రాజ్యం ఉంది, యుగ యుగములు ఆ రాజ్యము ఉండేదిగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేసి, ఇట్ ఈస్ ద కింగ్డమ్ విచ్ విల్ నాట్ పరిష్, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అని, యుగ యుగములు ఉండే రాజ్యం అని కూడా దాని గురించి లిఖితము చేయబడినట్లు మనం చూస్తున్నాం. ఆ రాజ్యము మన కొరకు ఏర్పాటు చెంది, ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరు లిఖితం. గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరు లిఖితం కావాలి అంటే ఆ గొప్ప మహాఘనుడైన దేవుడు, మానవాళి కొరికి లోకానికి వచ్చిన దేవుడు, మానవుని పాపాలను క్షమించిన దేవుడు, మానవుని కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు మన హృదయములోనికి ఎప్పుడు వస్తుందో, వెన్ హీ కమ్ ఇన్ టు అవర్ లైఫ్, మన జీవితంలోనికి ఎప్పుడు వస్తాడో ఆయన ఆ రాజ్యాన్ని మనకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కానీ లూకా సువార్త 25వ అధ్యాయము 31-34 అయిన తర్వాత అడుగుతారంట, అయ్యా ఎందుకు ఆ రాజ్యాన్ని మాకు ఇస్తున్నావు అని అడిగితే, ఇదిగో నా కొరకు మీరు ఈ విధంగా చేశారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఇచ్చారు, నాకు దుస్తులు లేనప్పుడు, ప్రభుకు కొదువనా ఏదైనా, ఆయన కొదువ ఏం లేదండి. ఆయన పేరట ఒకవేళ మనం చేస్తే సియోను మందిరంలో కొన్నిసార్లు నేను సంఘానికి తెలియచేస్తూ ఉంటాను, ఇదిగో పలానా వస్తువు మనం కొనాలనుకుంటున్నాం, మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపణ ఇస్తే దాని కొరకు మీరు ఇవ్వచ్చు అని చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. దేవుని సేవకు వాడబడుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క సందేశం మీకు ఇవ్వాలంటే రికార్డింగ్ చేయాలి అంటే ఒక చక్కని వీడియో కెమెరా ఉండాలి. మా దగ్గర ఉండే వీడియో కెమెరా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితది. అది ఇప్పుడు ఉన్న దానికి అంత సొఫిస్టికేటెడ్ కాదు. దాన్ని ఎవరైనా ఇస్తే దాని గురించి ఏమవుతుందంటే ఇంకా చక్కగా దాన్ని మనం ఇవ్వడానికి, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడే సమయంలో పరలోక రాజ్యాన్ని, ఆయన నివాసాలు ఆయనే ఏర్పరిచారు. ప్రకటన గ్రంథంలో అంటాడు, బంగారు వీధులు అక్కడ ఉంటాయని, అక్కడ జీవ వృక్ష ఫలము ఉంటుంది అని చెప్పాడు. అంతేకాకుండా ఆ రాజ్యంలో నీ ఉండాలంటే నీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథంలో లిఖితము చేయబడి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తే, క్వాలిఫికేషన్ ఉండాలి. ఆశ కలిగి ఉన్నావా?
ఆ రాజ్యంలో నీవు కూడా ఉండాలని. ఇది అశాశ్వతమైన రాజ్యము, కానీ శాశ్వతమైన రాజ్యము, పరలోక సంబంధమైన రాజ్యము. పరలోక సంబంధమైన రాజ్యము యుగ యుగములు ఉండే రాజ్యము. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలి అంటే ఆ రాజ్యము, పరలోక రాజ్యమునకు అధిపతి అయిన, అదర్వైజ్ ఫౌండర్ అయిన ఆ ప్రభు మనలో ఉంటే నీవు నేను కూడా ఆ రాజ్యంలో ఉంటామని. అక్కడ ఎవరుంటారు? పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. దూతల గణము ఉంటుంది, శరాపులు ఉంటారు. మనకంటే ముందు క్రీస్తులో నిద్రించిన వారు, వారి ఆత్మలు అక్కడ ఉంటాయి. ఒక దినమంట త్వరగా వస్తానని చెప్పాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలను బట్టి వానికి ఫలితం ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడు? ఆ దినము ఎప్పుడో దొంగ వలే వస్తాను. ఆ దినమంటే ఆయన వస్తాడట. మానవుని కొరకు మహాగణుడైన దేవుడు పరమును విడిచి మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు ఒకవేళ సజీవులుగా ఉంటే మార్పు చెందుతామంట. ఒకవేళ చనిపోయింటే సమాధులు తెరవబడతాయంట. ఆ మధ్యాకాశంలో మహాగణుడైన ప్రభువుని కలుసుకుంటామంట. ఆ తర్వాత దేవుడు ఏర్పరిచిన పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశిస్తామని. ప్రభుచితమైతే ఇంకొకసారి రాజ్యం ఎలా ఉంటుందో ఇంకా కొన్ని విషయాలు నేను మీ మధ్యకు తీసుకున్నాను. ఆ రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నావా? ఆ రాజ్యములో నీ నివాసం ఉండాలని ఆశిస్తున్నావా? ఆ రాజ్యంలో ఏడ్పు కానీ ఉండదంట, దుఃఖము ఉండదంట, బాధ ఉండదంట, అనారోగ్యము ఉండదంట. అక్కడ ఎల్లప్పుడూ సంతోషము. ప్రియ ప్రేక్షకులు, ఎప్పుడైనా విన్నావో లేదో నాకు తెలియదు ఈ రాజ్యాన్ని గురించి, కానీ ఇద్దరం ప్రభు చెప్పమంటున్నాడు. ఎప్పుడో వస్తాడట. ఆయన ఆరోహణమే వెళ్ళాడు, మరీ వస్తాడంట. వచ్చినప్పుడు ఎందరైతే ఆ రాజ్యానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ తన వెంట తీసుకొని వెళ్ళాలి. ఆయన నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాలంటే, ఆ జీవ గ్రంథములో నీ పేరు నా పేరు ఉండాలంటే, ఆ రక్షకుడు నీలో నివసించాలంటే ఆ రక్షకుని నీవు నీ హృదయములోనికి ఆహ్వానించు. అయ్యా, నేను నిన్ను ఆహ్వానిస్తున్నా, హృదయంలోనికి రా అంటే లోకాశలు వెళ్ళిపోతాయి. పరిశుద్ధుడైన దేవుడి హృదయంలోనికి వస్తాడు. పరలోక రాజ్యంలో నీవు స్థానం కలిగి ఆశిస్తున్నావా? ఆ రాజ్యంలో ఉండాలని నువ్వు చెప్పవలసిందంతా, యేసు నీవెవరో ఫస్ట్ టైం వింటున్నాను, నా రక్షకుడిగా ఉండు, నా పాపాలు క్షమించు, నీ రాజ్యం పరలోక రాజ్యానికి రావాలని ఆశిస్తున్నానంటే నీ పేరు కూడా ఇంకెక్కువ విషయాలు తెలుసుకోవాలంటే అక్కడ వస్తున్న నంబర్లకు ఫోన్ చేయండి. మేము మీతో మాట్లాడతాం, మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా బలపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రాజ్యాలు అనేకంగా ఉన్నాయి భూమి మీద, అవి గతించిపోయాయి. పరలోకము అనే రాజ్యము యుగ యుగముల నుంచి ఉంది, యుగ యుగములు ఉండనైంటా ఉంది. ఆ రాజ్యంలో మేము కూడా స్థానం కలిగి ఉండాలంటే మేమేం చేయాలనో మీరు తేటపరచారు. ఎందరైతే ఇదిరా నేను కూడా ఆ రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్నారు, వారి హృదయములలో మీకు స్థానం ఇవ్వడానికి కృప దయచేయమని. అనారోగ్యం, అస్వస్థ, బాధ, వేదన, దుఃఖం గుండా వెళ్తూ ఉంటే వారిని ముట్టి బాగు చేయండి. మానసిక బాధల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడైన దేవ, వారి హృదయాలకు సంతోషం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడైన ప్రభు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన.